హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. ఇది పెళ్ళికి ముందు నేను ఎక్కువ శారీస్ అయితే తీసుకోలేదు. సో అందుకనేసి అని చెప్పి పెళ్ళికి పట్టు శారీస్తో పాటు కొన్ని ఫ్యాన్సీ శారీస్ తీసుకుందాం అనేసి అని చెప్పి కొన్ని ఫ్యాన్సీ శారీస్ తీసుకొని నేను కొన్ని స్టిచ్చింగ్ చేయించాను. సో అందులో ఫస్ట్ ఈ శారీ వచ్చేసి ఇది బెనారస్ అనమాట. దీనికి విత్ లేస్ వచ్చింది. ఇదేం నేను సపరేట్ లేస్ వేయలేదు. ఇది వచ్చేసి పింక్ బెనారస్ అనమాట. సో ఇది వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే హైదరాబాద్లో అమీర్పేటలో నార్సింగ్లో తీసుకున్నాను. అక్కడ మనం ఫస్ట్లో ఎంటర్ అయిన వెంటనే కొన్ని శారీస్ టేబుల్ పైన పెట్టింటారు కదా, సో అందులో తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి కొంచెం ఆపోజిట్గా అంటే పింక్కి గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా, సో దాన్ని బట్టి నేను గ్రీన్ది తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. ఆల్రెడీ శారీకి లేస్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ కూడా అటాచ్డ్ లేస్ పెట్టిస్తే బాగుంటుందని చెప్పని దానికి లేస్ వేసి స్టిచ్చింగ్ చేయించాను. కొంచెం బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో నెక్ పెట్టించాను అనమాట. ఇది వచ్చేసి సెకండ్ శారీ. ఈ నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ. ఇది చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే. పింక్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి డార్క్ గ్రీన్ కాంబినేషన్స్తో వైట్ డాట్స్ వచ్చింది. సో నార్మల్గా ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే ఈ నార్సింగ్లో కొంచెం మనకు ఫ్యాన్సీ శారీస్కి బ్లౌజెస్ అటాచ్డ్ రావు. మనమే దీనికి మ్యాచ్ అయ్యేటట్టు సపరేట్గా బ్లౌజ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలి. అదొక్కటే మైనస్ పాయింట్. సో బట్ బేసికలీ నాకైతే శారీస్ అన్నీ చాలా బాగా నచ్చే తీసుకున్నాను, ఫ్యాన్సీగా ఉంటుంది కదా అనేసి అని చెప్పి. సో ఆ ఫ్లవర్ వచ్చింది కదా, అది వచ్చేసి బాగా డార్క్ గ్రీన్ అనమాట. దానికి మ్యాచ్ అయ్యేది క్లాత్ అక్కడే 1 మీటర్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. సో ఇవైతే ఇంకా నేను వేసుకోలేదు, జస్ట్ అన్నీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. సో అందువల్లే ఇది వేసుకోలేదు కాబట్టి బ్లౌజెస్ అన్నీ ఒకేసారి ఇచ్చారు. సో దానివల్ల ఇది కొంచెం ముడతలుగా ఉంది. అది కొంచెం పక్కకు పెట్టేసేయండి, ఏమనుకోవద్దు, డోంట్ మైండ్. సో ఇవి వచ్చేసి నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ. దీంట్లోనే ఇంకొక శారీ తీసుకున్నాను నేను. లైక్ అది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అది ఫస్ట్ టైం మా ఫియాన్సీ వాళ్ళు వచ్చినప్పుడు పెళ్లి చూపులకు కట్టుకున్నాను. అది చాలా సింపుల్గా అందరు బాగుంది అని చెప్పారు. ఈ శారీ వచ్చేసి కొంచెం జార్జెట్ టైప్ వస్తుంది. వన్ సైడ్ లేయర్ వేసుకుంటే చాలా మంచిగా డీసెంట్ లుక్ అనిపించింది నాకైతే. అన్నీ ఒకసారి వేసుకొని ట్రై చేసినాను. సో అంటే బ్లౌజెస్ కలెక్షన్ వచ్చాక అన్నీ ఒకసారి ట్రై చేశాను. సో అందుకే మీకు నేను ఎలా ఉంటుంది లుక్ అనేసి అని చెప్పి ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఈ శారీ వచ్చేసి నేను బెంగళూరులో తీసుకున్నాను, కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్నాను. ఒకసారి మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒక 2-3 శారీస్ షాప్ చేసిన్నాను. సో దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయించానంటే 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ లాగా స్టిచ్చింగ్ చేపిద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ అక్కడ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు వచ్చేసి దీనికి 3/4 కంటే ఈ మోడల్ బాగుంటుంది అనేసి అని చెప్పి అన్నారు. ఈ మోడల్ని ఏమన్నారంటే అది కృష్ణ ముకుంద మురారి సీరియల్లో తను ఎవరో అదే పేరున వేసుకుంటుంది, ఆ మోడల్ బాగుంటుందని చెప్తే దీనికి స్టిచ్చింగ్ చేయించాము. అండ్ ఈ శారీ వచ్చేసి ఫుల్ కాటన్ అనమాట. ఇది జస్ట్ చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ ఉంది. వన్ సైడ్ వేసుకుంటే చాలా క్యూట్గా ఉంది కాటన్. సో నార్మల్గా ఎత్తెత్తి కొట్టే కలర్స్ కాకుండా ఇలాగ కొంచెం సింపుల్ అండ్ డీసెంట్గా వేసుకుంటే, అంటే ఫస్ట్లో మనం పెళ్ళైన తర్వాత ఇలాంటివి వేసుకుంటే కొంచెం ఎక్కడికైనా పోయినా వేరే వాళ్ళ ఇంటికి లేకపోతే స్మాల్ ఫంక్షన్స్కి వెళ్ళినా కొంచెం చూసే వాళ్ళకి డీసెంట్గా కనిపిస్తుంది కదా అనేసి అని చెప్పి నేను అన్నీ మ్యాక్సిమం లైట్ కలర్సే తీసుకున్నాను. అండ్ దానికి నేను బ్లౌజ్ వచ్చేసి కొంచెం బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వీనెక్ పెట్టించేసి దానికి వచ్చిన బార్డర్కి ఇలాగ కింద రౌండ్ బార్డర్ పెట్టించేసి బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. అంతేకాక దీనికి కొంచెం అంటే శారీ అంతా ప్లెయిన్ అంటే హాఫ్ వైట్ వచ్చేసి సింపుల్గా లైన్స్ వచ్చాయి కదా, సో బ్లౌజ్ అయితే కొంచెం ఇలా పెడితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చూసేదానికి కూడా కొంచెం బాగుంటుంది అనేసి అని చెప్పి హ్యాండ్స్ ఇలా పెట్టించాను. అలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఇలాగ ఆపోజిట్ కలర్ వచ్చింది కాబట్టి ఆ హ్యాండ్స్కి దానికి పిన్స్ పెట్టుకున్న లేకపోతే 1 లేయర్ వేసుకున్నా కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఈ శారీ కూడా నేను వచ్చేసి సేమ్ బెంగళూరులో తీసుకున్నాను. దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ పెట్టుకున్న, కొంచెం ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. ఇది కూడా జార్జెట్ క్లాత్. బట్ దీనికి ఏంటంటే మనం పిన్నీస్ పెట్టుకున్నాం అనుకో, అంటే ఫ్రిల్స్ వేసి పిన్నీస్ పెట్టుకుంటే బట్ అది ఎలా ఉంటుందంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో దానికి అనేసి అని చెప్పి నేను ఇది ఎక్కువగా 1 లేయరే పెడదాంలే అనేసి అని చెప్పి అనుకున్నాను. అంటే ఆల్రెడీ క్లాత్ని కొంచెం చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మనం ఫ్రిల్స్ పెడుతుంటే అది కొంచెం నిలుక్కొని ఉంటుంది. సో దానివల్ల నేను ఎక్కువ ప్రిఫర్ చేయలేదు.
సో దీనికి నేను 1 లేయరే ట్రై చేద్దాము అనేసి అని చెప్పి అనుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ దీని కలరే, అంటే ఇప్పుడు నేను చూపించే లాస్ట్ 2 శారీస్ వచ్చేసి దానికే బ్లౌజెస్ అటాచ్డ్ వచ్చాయి, అవే స్టిచ్చింగ్ చేయించాను. బట్ నార్సింగ్లో తీసుకున్న 2-3 శారీస్కి వచ్చేసి దానికి సపరేట్గా క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాము. ఈ శారీస్ వచ్చేసి నేను సేమ్ బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్నాను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. సో దీనికి చెప్పాను కదా మీకు 3/4 హ్యాండ్స్ పెట్టించాను. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం కాటన్ టైప్ అండ్ జార్జెట్ టైప్లో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించాను. అండ్ ఫ్రంట్ యాజ్ యూజువల్ వచ్చేసి వీ నెక్ పెట్టించాను అండ్ థ్రెడ్స్ పెట్టించాను అంతే. మీకు పర్సనల్గా నా శారీస్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ కలెక్షన్ ఎలా అనిపించింది, లేకపోతే నాకు కొంచెం సజెషన్స్ ఇచ్చినా కూడా కమెంట్స్లో యాడ్ చేయండి, నేను అది చూస్తాను. బట్ నాకైతే పెళ్ళికి అనేసి అని చెప్పి నేను ఇలాగ శారీస్ తీసుకున్నాను. అంతకుముందు నాకు అంత ఫ్యాన్సీ శారీస్ అలా లేవు. ఎప్పుడైనా కజిన్స్ మ్యారేజెస్కి అలా వెళ్ళేటప్పుడు నార్మల్గా శారీస్ షాప్ చేస్తున్నాం కానీ, బట్ పర్సనల్గా అయితే నేను ఫ్యాన్సీ శారీస్ అయితే నా దగ్గర లేవు. పట్టు శారీస్ అయితే పెళ్ళి ముందు అయితే ఒక కజిన్స్ మ్యారేజ్ కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ అనమాట. ఇదంతా మొత్తం థ్రెడ్ అంటే హ్యాండ్తోని మొత్తం థ్రెడ్తో స్టిచ్చింగ్ అంటే కుట్టారనమాట. ఇది వచ్చేసి కడపలో మా కలెక్షన్స్ అనే దాంట్లో తీసుకున్నాము. ఇది మీకు చూసేదానికి ఎలాగా అంటే వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ పర్టికులర్గా బయట వేసుకుంటే చాలా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. ఇది మొత్తం ప్రింట్ కాకుండా వాళ్ళే బొటిక్ పెట్టి హ్యాండ్తోనే అంత స్టిచ్చింగ్ చేయించారు. దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. శారీకి మొత్తం వాళ్ళు ప్రింట్ చేశారు కదా, సో దానికి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ పెట్టారు. నేను దీనికి వచ్చేసి సెమీ పఫ్డ్ హ్యాండ్స్ పెట్టించి నార్మల్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెట్టి స్టిచ్ చేయించాను. సో శారీ అంతా మొత్తం ఫ్లవర్ టైప్ వచ్చింది కదా, అండ్ ఇక్కడ దానివల్ల బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇదైతే నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.